రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ను గాడిలో పెట్టాలని సీఎం భావిస్తున్నారా? ఇన్నాళ్లు ఎన్నికల హడావిడితో పెద్దగా పట్టించుకోలేదా? ఎన్నికల కోడ్ ముగియడంతో సెక్రటేరియట్ నుంచి గ్రామీణ స్థాయి వరకు అధికారులకు స్థానచలనం కల్పించాలని భావిస్తున్నారా? ఇప్పటికే భారీగా ఐఏఎస్లను మార్చిన ప్రభుత్వం మళ్లీ సీనియర్ ఐఏఎస్లను మార్చే పనిలో ఉన్నారా? తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్ అధికారులు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇంత పెద్ద స్థాయిలో ఐఏఎస్ బదిలీలు కావడంతో పాలనాపరంగా ప్రభుత్వం ప్రక్షాళన ప్రారంభించిందనే చర్చ జరుగుతోంది. సంక్షేమ పథకాలను అర్హులకు అందజేయడానికే సమర్థులైన అధికారులను నియమించారన్న ప్రచారమూ జరుగుతోంది. పాలనను పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎన్ని రోజులు కొత్త ప్రభుత్వం ఏర్పడి కొన్ని సర్దుబాట్లు చేసుకునేందుకు సమయం ఇచ్చారు. ఇకపై పాలనలో తన ముద్ర వేసేందుకు అధికారులను ప్రక్షాళన చెయ్యాలని నిర్ణయించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి నుంచి కింది వరకు అందరినీ మార్చాలని నిర్ణయించారు. గతేడాది సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు స్థానచలనం కల్పించారు. సీఎంఓలోకి కొత్త వారిని తీసుకున్నారు. జిల్లా కలెక్టర్లతో పాటుగా వివిధ శాఖ ఉన్నతాధికారులపై కూడా బదిలీ వేటుపడింది. కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ కలెక్టర్లను బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ స్థానంలో కొనసాగిన రొనాల్డ్ రోస్ను విద్యుత్ శాఖ కమిషనర్గా ట్రాన్స్ఫర్ చేశారు. ఆయనకు జెన్కో, ట్రాన్స్కో సీఎండీగా అదనపు బాధ్యతలు కేటాయించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సుల్తానియాను నియమించారు. ఆయనకు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన కొనసాగనున్నారు. సెక్రటేరియట్లోని కొంతమంది ముఖ్యమైన అధికారులకు స్థానచలనం తప్పదన్న వార్తలొస్తున్నాయి. సీఎంఓలోని కార్యదర్శులను సైతం మార్చే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ సమయంలో కేబినెట్ నిర్వహించవచ్చని, ఈసీ అనుమతి అక్కర్లేదని ఓ సీనియర్ ఐఏఎస్ సీఎంను తప్పుదారి పట్టించారు. ఆ అధికారే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఆ అధికారి మాటే ఫైనల్. ప్రస్తుతం మరో ఐఏఎస్ అధికారిని సీఎంఓలో తీసుకుని కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీఎంఓలో తీసుకుంటున్న నిర్ణయాలు వెంటనే బయటకు లీక్ అవడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. సీఎంఓలో కొందరు బయటకు లీకులిస్తున్నారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు సమాచారం. మరో 2-3 అంశాలు కూడా లీక్ అయ్యాయని భావిస్తున్నారు. వీటికి తోడు ఐపీఎస్ అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. వారికి కూడా స్థానచలనం కల్పించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఐఏఎస్ల బదిలీలే కాకుండా త్వరలో మరికొంతమంది సీనియర్ ఐఏఎస్ల బదిలీలు జరిగే అవకాశముంది. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు సెక్రటేరియట్ వేదికగా పనిచేసే అధికారులు బదిలీ అయ్యే అవకాశముంది.